శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం సంపూర్ణ కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణము పంచదశ 2 ధ్యాయము వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరుగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహన అన్నదిష్టి సున్నాచి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాలవాళ్లు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునఃయుద్ధ ప్రవేశం చేశారు. నందివాహనరూఢుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభని శుంభ కాలన్మేశ్వముఖ, బాలాహక, ఖడ్గోరోమ, ప్రపండ, భస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుని వీరేపాటి ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. బాలాహుకుడి తలను 2 చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో భస్మరుడి నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగ, కొమ్ముల, ఘతాలకి అనేకమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివ ప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడుని, గుర్రాలని, రథాన్ని, జెండాని, ధనుస్సుని నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడా గదను తన బాణాలతో విరుగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు. అంతటితో జలంధరుడు, ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వ గానాలు, అప్సరో నాట్యాలు, దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ, నిశుంభులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ, 10 చేతులతోనూ, జటలతోనూ, అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరంగాని పార్వతి వాడి దృష్టి పదంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయావిద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయానికి పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు, తల్లి పార్వతి, వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది. దిగులు పడకు అని ఆమెకు ఓదార్చేడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు. వాడు నీపట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు. పంచదశోధ్యాయ సమాప్త. 15వ అధ్యాయము సమాప్తము. షోడ్స్కోధ్యాయం. ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్యయైన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి. ఆమె కలలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు, దిగంబరుడైనట్లు, వళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా ముండనం, గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తను చూసినది కలేనని తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదలామెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొకవేళ వన విహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మురాలిన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని, ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది.
అప్పుడా ముని భయగ్రస్తయైన ఆమెని వెన్నంటి వస్తూన్న రక్కసుల్ని చూసి ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్ర, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడవు గనుక నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. నా భర్తయైన జలంధరుండీశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడాయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ బుషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరుల వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికెగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న బుషి పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. అందుకా ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరోనా వలన తప్పక బతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తు పట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి ఆగురువుగాక అని శపించి తన నభిల్షిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూనుకుని విలపింపసాగాడు. సిద్ధులు, గుషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15-16 అధ్యాయములు. 23 రోజు. నిషిద్ధములు. ఉసిరి, తులసి, దానములు, మంగళ ద్రవ్యాలు, పూజించాల్సిన దైవము, అష్టమాతృకలు, జపించాల్సిన మంత్రము, ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృకాయ స్వాహ. ఫలితము, మాతృరక్షణం. 23వ బహుళ అష్టమి రోజు పారాయణము సమాప్తము. శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం. మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అలర్ట్ కోసం గంట సింబల్ని నొక్కండి.